యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. హల్లెలూయా. ఇక్కడ మనం వాక్యం గమనించినట్లయితే ఆయన చాలా ఉన్నవారితో సిలువ వేయబడతారు అని ఇక్కడ ఏం లేదండి. అంటే ఇది మనం మొదటగా గమనించవలసింది ఏంటంటే, దేవుడు అనేవాడు చనిపోతాడంటారా? చెప్పాలండి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనేవాడు చనిపోతాడా? చనిపోడా? దేవుడు అనేవాడు చనిపోడు. కానీ ఇక్కడ దేవుడు చనిపోవడానికి ఒక కారణం ఉందండి. ఏంటంటే, మనం చేసిన పాపముల నిమిత్తము ఒక పరిశుద్ధమైన శరీరము బలియాగం అవ్వాలి కాబట్టి మన కొరకు ఆయన బలియాగం అయ్యారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే లేఖనం నెరవేర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక యెషయా గ్రంథంలో మనము చూసుకున్నట్లయితే అక్కడ వ్రాయబడి ఉందండి, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మార్కు సువార్త 18వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. అది మార్కు సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. మరియు యూదుల రాజు అయిన యేసు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మరియు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇది ముందుగానే రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక దొంగలతో దేవుడు సిలువ వేయబడును అన్నది ముందుగానే రాయబడి ఉంది. ఆ యొక్క లేఖనం ఇక్కడ నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ యొక్క దేవుడు మానవ రూపే ఈ లోకానికి వచ్చి చనిపోతాడన్న విషయము దేవుడికి తెలుసు అంటారా? తెలియదు అంటారా? తెలుసు. ఒక మనిషి ఈ లోకానికి వచ్చి ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ఈ లోకాన్ని జయించాలో తెలియపరిచారండి. అంటే మనం దేవుని యొక్క స్వరూపంలో మనం ఉన్నాం. అవునంటారు కదంటారు? దేవునికి స్తోత్రం. కొంతసేపు అర్థం అవుదండి, నేను చెప్తాను. ఈడేంటి దొంగ కోసం కదా చెప్పాలి, ఇవన్నీ చెప్తున్నాడు అనుకోవద్దు. ఎందుకంటే అలాగ ఆలకిస్తే అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిగా పుట్టి ఒక మనిషి ఈ విధంగా కూడా జీవించవచ్చు అని తెలియపరిచారండి. అంటే దేవుడు పరిశుద్ధంగా జీవించాడు, పాపాన్ని జయించాడు, ఈ లోకాన్ని జయించాడు. మన కొరకు యొక్క మనిషిగా పుట్టాడు కాబట్టి మనిషిగా చనిపోయి దేవునిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అయితే ప్రియమైన దేవులారా, ఈ యొక్క మొదటగా లేఖనం నెరవేర్పు కొరకు నేను చదివించాను. ఇక్కడ ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా ఉంచిరి, మరియు కుడి వైపునను ఒకని ఎడమ వైపునను ఒకని ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఆయన్ను సిలువ వేసిరి. ఇది ముందుగానే వ్రాయబడి ఉందండి. ఇద్దరు దొంగల మధ్య దేవుడు సిలువ వేయబడును అని ముందుగానే రాయబడింది. అయితే ఇక మార్కు సువార్తలోని 1 అని పెట్టి కింద రాయబడం చూడండి. కాదమ్మా, 1 అని పెట్టి మొత్తం బైబిల్ క్రింద మార్కు సువార్త 15వ అధ్యాయంలో అప్పుడు ఆయన అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడెను అని చెప్పు లేఖనము ఏం నెరవేరిందంటండి? ఆయన ముందుగానే చెప్పాడు. ఏమని? ఇలాగా ఇద్దరు దొంగల మధ్యలో నేను సిలువ వేయబడతాను, అప్పుడు లేఖనము నెరవేర్చబడుతుందని అక్కడ చెప్పడం జరిగిందండి. అనేక ప్రాచీన ప్రతుల్లో అప్పుడు ఆయన అతిక్రమకారుల్లో ఒకడు ఎంచబడిన చెప్పు లేఖనం నెరవేరింది. అంటే అక్కడ ఏమైందంటే లేఖనము నెరవేరింది. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదండి, అనుకోకుండా ఏదో యాక్సిడెంట్గా జరిగిన సంఘటన కాదు ఇది. దేవుడు చనిపోవడం అనేది, దేవుడు మనిషిగా చనిపోయాడు, దేవుడిగా ఎప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
ఆ యొక్క విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది అంటారు, మీ దేవుడు ఆ యొక్క చేతుకున్న ఆ యొక్క మేకలు పీక్కోలేకపోయాడా? లేదంటే అనేక మందికి స్వస్థత కలిగించేసినవాడు కదా, అనేక ఆశ్చర్య కార్యములు కలిగి చేసినవాడు కదా, అనేకమైన అద్భుత కార్యములు చేసినవాడు కదా, ఎర్ర సముద్రం రెండుగా చీల్చినవాడు కదా. అయితే తను బ్రతికించుకోవచ్చు కదా, గొప్ప కార్యం చేయొచ్చు కదా, గొప్ప అద్భుతం చేయొచ్చు కదా అని చాలామంది హేళన చేసేవారండి. దేవునికి స్తోత్రం. కానీ అటువంటి కార్యము దేవుడు ఎందుకు చేయలేదా అంటే, మనిషిగా ఆయన చనిపోవాలి. ఈ లోకంలో మనిషిగా ఎవరు పుట్టినా కానీ వారు చనిపోక తప్పదు. కానీ దేవుడు ఏ విధంగా చనిపోయాడు అన్నదే మనం ఇక్కడ ఆలోచించాలి. దేవుడు ఏ విధంగా చనిపోయాడండి చెప్పాలి. అంతకన్నా ముందు పరిశుద్ధంగా చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పాపాన్ని జయించి పరిశుద్ధంగా చనిపోయాడు. ఒక మనిషి లోకానికి వచ్చి ఏ విధంగా జీవించాలి అని మనం ఈరోజు చదువుకుంటున్నాం. దేవుడు అలా ఉండేవాడంట, ఇలా ఉండేవాడంటే మనం చదువుకుంటున్నాం. అయితే దేవుని పిల్లలమైన మనం కూడా దేవుళ్ళని అంటానండి నేను. దేవునికి స్తోత్రం. అంటే మనం చేసిన పాపం వల్ల మనం ఏ విధంగా ఉన్నాం, కానీ దేవుని వల్లే పరిశుద్ధంగా జీవించిన వారిగా ఉంటే మనం కూడా దేవుళ్ళమే. కానీ మనం ఆ విధంగా ఉండలేకపోతున్నాం. దేవుడు తెలియపరచడానికి ఆ విధంగా చనిపోయాడండి. పాపాన్ని జయించి చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు కావాలని చనిపోయాడు. ఇది యాక్సిడెంట్గా జరిగింది కాదు. దేవుడు మనిషిగా చనిపోయాడు. ఆయన యొక్క ఆలోచన ప్రకారం, ఆయన యొక్క ప్లాన్ ప్రకారం ఆయన అనుకున్నాడు కాబట్టి చనిపోయాడు. మన కొరకు చనిపోవాలి కాబట్టి చనిపోయాడు. ఆయన యొక్క రక్తము పరిశుద్ధమైంది కాబట్టి చనిపోయాడు. ఆయన యొక్క శరీరము పరిశుద్ధమైంది కాబట్టి చనిపోయాడు. వాటి ద్వారా మనకి విముక్తిని కలిగి చేశాడు. వాటి ద్వారా మనకి రక్షణ కలిగి చేశాడు. వాటి ద్వారా మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఒక మార్గమును ఏర్పాటు చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా ఈ యొక్క యెషయా గ్రంథము, ఈ యొక్క మార్కు సువార్త ఎందుకు చదివించానంటే, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. ఇద్దరు దొంగల మధ్యలో ఆయన్ని సిలువ వేస్తారన్నది ఆయనకు ముందే తెలుసు. ఆయన ముందుగానే చెప్పారు. యెషయా గ్రంథంలో చెప్పారు, అలాగే మార్కు సువార్తలో చెప్పారు. అది ఒకటే అని కింద రాయబడి ఉంది కదండి, అక్కడ నెరవేరింది. ఏం నెరవేరింది? లేఖనం నెరవేరింది. అంటే నేను ఇచ్చిన మాట, నేను చెప్పిన మాట అక్కడ నెరవేరిందని అక్కడ పర్టిక్యులర్గా రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మొదటగా ఏమైందండి? లేఖనము నెరవేర్పు జరిగింది. అక్కడ వరకు అర్థమైంది కదండి. మొదటగా యొక్క ఇద్దరు దొంగల మధ్యలో దేవుడు సిలువ వేయబడతాడన్న లేఖనం ఏమైందంట? ఇది ఒక పాయింట్. దేవునికి స్తోత్రం. రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు అక్కడ సిలువ వేయబడి ఉండగా అందులో ఉన్న రెండవ దొంగ ఎవరిని హెల్ప్ అడిగాడు చెప్పాలి మీరు? దేవుణ్ణి హెల్ప్ అడిగాడు. దానికన్నా ముందు ఎవరిని హెల్ప్ అడిగాడు చెప్పాలి మీరు? అంటే అక్కడ దొంగ ఒక ప్రమాదంలో ఉన్నాడు. సరే, నేనే దొంగ అండి. ఇక ఈవిడ యేసుక్రీస్తు ప్రభువారు అనుకుందాం. ఈవిడ ప్రమాదంలో ఉంది, నేను ప్రమాదంలో ఉన్నాను. సో ఏంటంటే, ఈవిడ ఎవరిని హెల్ప్ అడగాలి? పాస్ట్ గారిని అడగాలి హెల్ప్. ఎందుకంటే మా ఇద్దరు ప్రమాదంలో ఉన్నాం కాబట్టి. మీకు అర్థమవుతుందా? నేను ఐసీయూ పేషెంట్, చచ్చిపోయే స్థితిలో ఉన్నాను. నన్ను నేనే బతుకునో తెలియదు. అలాంటిది ఈవిడ వచ్చి నన్ను బ్రతికించమంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? నేను ఒక బెడ్ మీద ఉన్నాను, పక్కనున్న పేషెంట్, ఐసీయూలో ఉన్న పేషెంట్ నన్ను బ్రతికించమన్నాడంటే అది అర్థం ఉందంటారా? అర్థం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క దొంగ ఎవరిని హెల్ప్ అడుగుతున్నాడు? తనతో సిలువ వేయబడిన దేవుడు అన్న మాట పక్కన పెట్టండి. ఒక మనిషి, ఆయనతో సిలువ వేయబడిన ఒక మనిషిని హెల్ప్ అడుగుతున్నాడు. అంటే అతను కూడా చనిపోయే స్థితిలో ఉన్న ఒక మనిషిని హెల్ప్ అడుగుతున్నాడు. ఇతను ఎలాగ ఉన్నాడో అతను అలాగే ఉన్నాడు. ఇతను సిలువ వేయబడ్డాడు, అతను సిలువ వేయబడ్డాడు. కానీ ఎవరిని అడుగుతున్నాడు ఆ యొక్క దొంగ హెల్ప్? పక్కన్న దేవుని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అయితే అడుగుతామండి, చనిపోయే స్థితిలో నేనే ఉంటాను, నన్ను వచ్చి మీరు హెల్ప్ అడుగుతారా? నా బతికేదో నేనే బతకలేకపోతాను, నీకేం హెల్ప్ చేస్తానంటాను నేనైతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, పక్కనున్న దేవుణ్ణి హెల్ప్ అడుగుతున్నాడు. అయితే ఆ హెల్ప్ అడగడానికి కారణం ఏంటి?
ఆ యొక్క దొంగకి అంత నమ్మకం ఎలా వచ్చింది, అంత విశ్వాసం ఎలా వచ్చింది, అంత పకడ్బందీగా నీ రాజ్యంలో లోకి వెళ్ళినప్పుడు అదే నన్ను ఉంటుంది కదండి, దేవునికి స్తోత్రం, నన్ను జ్ఞాపకం చేసుకోమని. సో అంత నమ్మకం ఎలా వచ్చింది ఆ యొక్క దొంగకి? ఇది రెండవదండి. ఎవరిని హెల్ప్ అడుగుతున్నాడు? తనతో పాటుగా సిలువ వేయబడుతున్న ఒక్కొక్క మనిషిని హెల్ప్ అడుగుతున్నాడు ఆ యొక్క దొంగ. ఆ యొక్క దొంగ ఆ విధంగా మారడానికి కారణాలు ఏంటి? ఆ యొక్క దొంగ అడిగేలా ఉంటే ఒకవేళ ఎవరిని అడగాలి అక్కడ హెల్ప్? అక్కడ రాజరికంగా ఉన్న ఆ యొక్క రాజుని అడగాలి హెల్ప్. అక్కడ భటులుగా ఉన్న ఆ యొక్క భటులు అడగాలి. అక్కడ చుట్టూ ఉన్న ప్రజలను అడగాలి. అక్కడ ఉన్న మనుషులు అడగాలి. అక్కడ అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెల్ప్ అడగాలి. కానీ ఇతను ఎవరిని అడుగుతున్నాడు? ఇతనిలాగే సిలువ వేయబడిన దేవుణ్ణి అడుగుతున్నాడు. అయితే అక్కడ ఏం జరిగింది అసలు? ఆ యొక్క దొంగ ఆ విధంగా అడగడానికి కారణం ఏంటి? ఆ యొక్క దొంగలో ఆ యొక్క మార్పుకి కారణం ఏంటి అన్న విషయాన్ని, కొన్ని మాటలు నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటగా ఏమి నెరవేరిందండి? లేఖనం. అమ్మ అర్థమైందా, అర్థమవుతలేదా? మొదటిగా ఏమి నెరవేరింది? లేఖనం. రెండవదిగా ఇక్కడ దొంగ ఎవరిని హెల్ప్ అడుగుతున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మూడవదిగా ఆ యొక్క దొంగ మారడానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ఏమండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, దేవుడు సిలువ వేయబడ్డాడు. అది ఒక ప్లాన్డ్గా జరిగిన సంఘటన. అది దేవుడు అనుకొని తనకు తానుగా సమర్పించుకొని చనిపోయే సంఘటన. అది తనకు తాను అనుకున్నాడు కాబట్టి అది జరిగిన సంఘటన. ఆ విషయము చాలామందికి తెలియదు కాబట్టి ఆయన్ని మేకులు పీక్కోలేడా, లేదంటే తను బతికించుకోలేడా, లేదంటే అనేక మందికి స్వస్థతను కలిగి చేశాడు కదా, మరి అతను విడిపించుకోలేడా, అతను బాగు చేసుకోలేడా? ఎందుకు ఇంత సిలువ మోస్తున్నాడు? ఎందుకు ఇంత శ్రమల పాలవుతూ ఉన్నాడు? ఎందుకు ఇంత రక్తాన్ని కారుస్తున్నాడు? ఎందుకు శరీరము అంతలాగా చీల్చబడినా కానీ ఎందుకు భరిస్తున్నాడు అన్న విషయాలు చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క సిలువ వేస్తున్న యొక్క సమయంలో అక్కడ ఉన్న ప్రజలు దేవుణ్ణి వెటకారం చేస్తున్న యొక్క మాటలు ఈ యొక్క దొంగకి ఏమైపోయాయంటే సాక్ష్యాలుగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలంతా అంటున్నారు, నువ్వు అనేక మందికి స్వస్థతలు కలిగి చేసావు కదా, అనేక మంది కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చావు కదా, నడవలేనటువంటి వారిని నడిపించావు కదా, అస్వస్థత ఉన్నవారిని బాగు చేసి బ్రతికించావు కదా, చనిపోయిన వారిని తిరిగి లేపావు కదా, ఇంత మంచి గొప్ప కార్యాలు నువ్వు చేశావు కదా, నిన్ను నువ్వు బ్రతికించుకోలేవా? నిన్ను నువ్వు కాపాడుకోలేవా? ఆ యొక్క చేతికి ఉన్న యొక్క మేకులు నువ్వు తెంపుకోలేవా? దాహం దాహం అని అరుస్తున్నావు కదా, నువ్వు మంచినీళ్ళు తాగలేవా? అటువంటి అద్భుత కార్యములు నువ్వు చేయలేవా? ఎర్ర సముద్రం రెండుగా చీల్చినవాడు కదా, యూదుల రాజు కదా, ఇజ్రాయేల్ దేవుడు కదా, నిన్ను నువ్వు బ్రతికించుకోలేవా? నిన్ను నువ్వు కాపాడుకోలేవా అన్న మాటలు ఆ యొక్క చుట్టూ ఉన్న ప్రజలు చెప్తున్న యొక్క మాటలు ఇక దొంగ హృదయంలో గొప్ప సాక్షిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, గొప్ప సాక్ష్యాలుగా మారిపోయాయి. అక్కడ వెటకారం చేస్తున్న యొక్క మాటలే ఇక దొంగ జీవితంలో గొప్ప సాక్ష్యాలుగా మారిపోయాయి. అయితే మొదటగా ఇవన్నీ తెలియలేని యొక్క దొంగలు మొదటగా దేవుని వెటకారించారు. వచ్చిన వెంటనే వీళ్ళిద్దరూ కూడా వెటకారం చేశారు. చేసిన తర్వాత రెండో దొంగ అంటున్నాడు. తర్వాత ఇవన్నీ విన్న తర్వాత ఆ యొక్క రెండవ దొంగలో ఏమాత్రం నాకు తెలిసి పశ్చాత్తాపము మొదలై ఉంటుంది. ఇప్పుడు మనం ఒక తప్పు చేసామంటే దానికి శిక్ష అనుభవిస్తున్నామంటే ఒక అర్థం ఉంటుందండి. నేను తప్పు చేశానంటే నన్ను ఉరి తీసేస్తున్నారంటే నాకు కొద్దిగా బాధ ఉండదు, ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి ఆ యొక్క శిక్ష నేను అనుభవిస్తూ ఉన్నాను. అయితే ఆ యొక్క ఇద్దరు దొంగలు కూడా దేవుణ్ణి అలాగ అవమానపరుస్తున్న యొక్క సమయంలో ఇక రెండవ దొంగ గమనించాడు. ఇక మాటలన్నీ కూడా గమనించి ఆ యొక్క మొదటి దొంగని తిడుతున్నాడు. రే ఊరికో, ఎందుకు దేవుణ్ణి నువ్వు అలాగా అంటున్నావు, అదే ఆయన ఎందుకు నువ్వు అలాగా హేళన చేస్తున్నావు? మనం అంటే తప్పులు చేసాం కాబట్టి, మనం అంటే పాపములు చేసాం కాబట్టి ఈ విధంగా సిలువ వేయబడుతున్నామంటే ఒక అర్థం ఉంది. కానీ ఆయన యూదుల రాజు అంట, ఆయన సత్యమును బోధించాడంట,
అనేక మందిని స్వస్థపరిచాడంట, అనేక మందిని బాగు చేశాడంట, అనేక మంది అద్భుత కార్యములు చేశాడంట, పరిశుద్ధముగా జీవించాడంట, పరిశుద్ధమైన మార్గంలో నడిపించాడంట. అటువంటి వ్యక్తి చనిపోతున్నాడంటే అర్థమే ఉందిరా అని ఆ యొక్క రెండో దొంగ మొదటి దొంగకి బుద్ధి చెప్పిన విధానం అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఎందుకు కలిగిందంటే వీరు వెటకారం చేస్తున్న యొక్క మాటలు ఆ యొక్క దొంగకి ఏమైపోయాయండి? సాక్ష్యాలుగా మారిపోయాయి. ఆ దారంటి పోయే వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెటకారం చేస్తున్నారండి. ఈ వస్త్రాలు తీసేసి, లేదంటే మంచినీళ్ళు ఇవ్వకుండా, మరి నువ్వు అనేక అంటే అద్భుత కార్యములు దేవుడు చేశాడు లేదండి? బైబిల్ గ్రంథంలో మనం చదివా లేదా? గొప్ప గొప్ప కార్యములు చేశాడు కదా. ఇక చేసిన విషయాలన్నీ కూడా అక్కడ చెప్పాడండి. ఈ మాటలన్నీ కూడా మూడవదిగా ఏమైపోయాయంట? సాక్ష్యాలు అయిపోయాయి. మీకు అర్థమవుతుందండి? మొదటిగా లేఖనము నెరవేర్పు జరిగింది. రెండవదిగా ఇక దొంగ దేవుణ్ణి సహాయం అడిగారు. మూడవదిగా ఆ యొక్క దొంగ మారడానికి కారణం ఏంటంటే అక్కడున్న మాటలు సాక్ష్యాలుగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరీ ముఖ్యంగా నాలుగోది సువార్త. అర్థమవుతుందండి? మొదటిది ఏంటండి? లేఖనము నెరవేర్పు. రెండోది సహాయం అడగడం. మూడవది సాక్ష్యం. నాలుగవది ఏంటన్నా? సువార్త. అక్కడ సువార్త కూడా జరిగింది. ఎలాగని అడగండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. అందరూ చూడాలండి. అందరూ తీశారు ఒకసారి, అందరూ తీయండి అమ్మ. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మొదటి నుంచి చదవం. 19. చాలమ్మా. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అక్కడ ఏమైందంటే పిలాతు ఏమని రాయించారు? ఎప్పుడైనా చూసారండి? సిలువ వేసిన పైన INRI అని ఉంటుంది. యూదుల రాజు అని అర్థం దానికి. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పిలాతు తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ యూదుల రాజు అని రాయించాడండి. యూదులకు రాజు అని రాయించాడు. కానీ ఆ కింద ఉన్న వాళ్ళు అక్కడ కింద 21వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము అని అడుగుతాడండి. ఇదేంటి యూదుల రాజు అంటున్నావు నువ్వు? పిలాతుని అడుగుతున్నాడండి పక్కన ఉన్నవాడు. మీకు అర్థమవుతుందండి? అక్కడ INRI అని ఉంది కదండి, అది దానికి అర్థం ఏంటంటే యూదుల రాజు అని అర్థం. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఎవరికి? పిలాతుకి చెప్తున్నారు. ఏమని? యూదుల రాజు అంటావేంటి? యూదుల రాజు అని అతను చెప్పుకుంటున్నట్టు అక్కడ రాయని పిలాతుతో చెప్తాడు. నువ్వేమన్నా కానీ నేను అది మార్చను అంటాడు పిలాతు. మీకు అర్థమవుతుందండి? మీరు ఏమన్నా కానీ యూదులకు రాజు అనే అది నేను పెడతాను, అది నేను యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడని నేను పెట్టనని అలా చెప్పడము ఆ యొక్క దొంగకి గొప్ప సువార్తగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన నిజంగా రాజు, ఈ లోకానికి రాజు. పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధంగా నడిచాడు, అనాథ పిల్లలను ఆదుకున్నాడు, అస్వస్థతలు కలిగి ఉన్న వారిని స్వస్థత కలిగి చేశాడు, కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చాడు, నడవలేనటువంటి వారిని నడిపించాడు, కుష్ఠరోగులకు స్వస్థతనిచ్చాడు, మరణించిన వారిని మరణాన్ని జయింపచేసి లేపిన గొప్ప రాజు అని యొక్క దొంగ గ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పిలాతు రాసిన ఆ యొక్క యూదుల రాజు
అని వ్రాయబడిన యొక్క పలక అనేక మందికి గొప్ప సువార్తగా మారిపోయింది. నాకు తెలిసి దొంగకి ఈ మాటలన్నీ వింటుంటే ప్రత్యత్తాపం కలిగేసి ఉంటుంది. నాకు తెలిసి మనం అంటే తప్పు చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ భరించవచ్చు. ఆయన ఎందుకు భరిస్తున్నాడు? ఇతను ఏ తప్పు చేశాడని భరిస్తున్నాడు. అయితే ఇతను నిజంగా రాజే, అయితే ఇతను నిజంగా దేవుడే అని ఆయనకి అక్కడ ఏం కలిగిందంట? నమ్మకం కలిగింది. మీకు అర్థమవుతుందండి? అక్కడ మొదటగా ఆయనకి ఏం జరిగిందంటే విశ్వాసం కలిగింది. దేవుడంటే నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది. అందుకనే అక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు. చదవండి, మీకు తెలుసు కదండి. లోకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 40 వరకు చదివితే ఈ లోకాసు వార్త 23:42 చదవమ్మా. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ఆయనకి ఏం కలిగిందంట? అక్కడ నమ్మకం కలిగింది. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి చెప్తాం హల్లెలూయా. ఉజ్జీవంగా చెప్తాం హల్లెలూయా. నిద్రపోతున్న వారు చెప్తామండి దేవునికి స్తోత్రం. నేను ముగిస్తానండి, నేను ఎక్కువ చెప్పను, కానీ కొద్ది మాటలు నాకు తెలిసిన విషయాలు, నేను మీలో ఒక్కను కాబట్టి నాకు తెలిసిన విషయాలు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయనకి నమ్మకం కలిగి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు అక్కడ. అంటే అక్కడ ఆయన ఏం చేశాడంటే దేవుడని అతన్ని నమ్మాడు, యూదుల రాజు అని ఆయన్ని నమ్మాడు. ఆయన పైన ఆయన ఏం కలిగి ఉన్నాడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో ఒక ప్రత్యత్తాపం కలిగింది, ఆయనలో ఒక మార్పు కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అనేకమైన వాక్యములు మనం వింటూ ఉన్నాం, అనేకమైన సాక్ష్యములు మనం వింటూ ఉన్నాం. రెండవ అక్కడికి సమయము వచ్చేసిందని అనేక మంది ప్రవక్తలు చెప్తూ ఉన్నారు, అనేక మంది సేవకులు చెప్తూ ఉన్నారు, అనేకమైన సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మనం చూస్తున్నాం, కానీ మనలో ఏముండట్లేదంట? స్థిరమైన నమ్మకం ఉండట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆవగింజంత విశ్వాసం ఉంటే అక్కడ ఉన్న కొండనే ఇక్కడికి వచ్చేయమంటే వచ్చేస్తుందంట. ఎంత అండి ఆవగింజ? ఎంత ఉంటుంది? మళ్ళీ ఎంత ఉందంటారు విశ్వాసం? మరి అది నాకు మీకే తెలుస్తుంది, మీ హృదయాలకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు అక్కడ దొంగని దేవుడు స్వీకరించి నాతో పరదేశంలో ఉంది అని ఖచ్చితంగా అక్కడ చెప్పాడండి. నేను మొత్తం రెఫరెన్స్ చూపించట్లేదు, మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుడు ఆ దొంగని అక్కడ యాక్సెప్ట్ చేశాడు. ఆ దొంగ అక్కడ బాప్టిజం పొందలేదు, అక్కడ నీళ్ళలో కానీ ఎక్కడ బాప్టిజం పొందలేదు. కానీ దేవుడు అక్కడ ఆ దొంగ యొక్క పై రూపను చూశాడా లేదంటే హృదయాన్ని చూశాడా? చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం. వినబడతలేదు. హృదయాన్ని చూశాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. అయితే ఆ దొంగ యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది? దేవుడిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉంటున్నామా? రేపు మారు మనసు పొందుదాం, రేపు బాప్టిజం తీసుకుందాం, లేదంటే ఎల్లుండి తీసుకుందాం, లేదంటే వచ్చే సంవత్సరం తీసుకుందాం, లేదంటే జనవరి పోస్టింగ్ తీసుకుందాం, ఇది కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దొంగ దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాడు. పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టడానికి దేవుడు అంగీకరించాడు ఆ దొంగని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిగా ఉంటే మన యొక్క జీవితాలు ఎంత బాగుంటాయి. రేపు మారదాం, ఎల్లుండి మారదాం, రేపు ఉంటామో పోతామో తెలియలేని జీవితాలు మనవి. ఈ గంట బాగుంటాం, మరొక గంటలో ఉంటామో పోతామో తెలియలేని జీవితాలు మనవి. ఈ ఒక్క సెకండ్కి ఒక దొంగలాగా మనం మారిపోదాం.
మన యొక్క హృదయాలు మార్చుకుందాం. మారు మనసు లేని బిడ్డలు ఈ క్షణం ఇప్పుడే మారు మనసు నేను పొందుతాను ప్రభువా, నమ్మి నేను బాప్టిజం పొందుకుంటాను ప్రభువా, ఆ యొక్క దొంగను మార్చినట్లుగానే నా యొక్క హృదయాన్ని మార్చండి ప్రభువా, ఆ యొక్క దొంగ హృదయాన్ని బలపరిచినట్లుగానే చెప్పుతున్న యొక్క వాక్యము మీరే మాట్లాడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నేను బాప్టిజం పొందుతాను, నమ్మి బాప్టిజం పొంది నీ యందు సత్య సువార్తను ప్రకటిస్తాను, అనేక ఆత్మలను నేను రక్షిస్తాను, నీ యందు నీతి మార్గంలో నడుస్తాను, నీ సత్య సువార్త ప్రకటించి నీ సన్నిధిలో గొప్ప పరిచయం నేను చేస్తాను. నీ బిడ్డగా వాడబడాలి ప్రభువా, నీ కొరకు జీవించాలి ప్రభువా, నీ కొరకు నేను బ్రతకాలి ప్రభువా, అనేక ఆత్మలు రక్షించాలి ప్రభువా, నీ కొరకు నేను పరిచయం చేయాలి ప్రభువా అని ఒక తీర్మానం తీసుకునే బిడ్డగా నువ్వు నమ్మి బాప్టిజం పొందినట్లయితే దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప అద్భుతము చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. అటువంటి నిబంధన కలిగి నువ్వు తీసుకునే ధైర్యం నీకుంటే దీవించే అద్భుత కార్యములు దేవుడు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి తెగింపు కలిగి దేవుని యొక్క పరిచర్యకై, దేవుని యొక్క సేవకై, దేవుళ్ళో వాడబడుటకై, పరలోక రాజ్యము నిమిత్తము పరుగులెట్టడానికి నువ్వు నమ్మి బాప్టిజం పొందిన ఎడల దేవుడిని యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రియమైన దేవులారా, చాలా భయంకరమైన దినముల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. నాకు తెలిసి మన విజయవాడలో కూడా భూకంపం వచ్చింది, మీకు తెలుసో తెలీదు, అవునా కదా? చాలామంది తెలిసే ఉంటుంది. బ్యాంకాక్లో కూడా భూకంపం వచ్చిందండి మొన్న, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోయాయి. ఇంకా మన యొక్క తెలుగు రాష్ట్రము, మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విధంగా ఉన్నారంటే కారణము వారి యొక్క ప్రార్థనలే. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తున్న అవకాశమే. ఎప్పుడు చనిపోతామో తెలీదు. నమ్మి బాప్టిజం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు మాత్రమే, నేను నమ్ముతున్నానని దేవుడి సన్నిధికి వచ్చేయడం కాదు. పరిచయం చేసినా కానీ నమ్మి బాప్టిజం పొందలేదు, నువ్వు ఎంత పరిచయం చేస్తే ప్రయోజనమే ఉంది? అంటే నువ్వు పరిచయం చేస్తున్నావు కానీ నమ్మి బాప్టిజం పొందట్లేదంటే దేవుడు అంటే నీకు విశ్వాసం లేదా? దేవుడు అంటే నిజమైన నమ్మకం నీకు లేదా? నిజంగా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మట్లేదా? మరి నమ్మినప్పుడు బాప్టిజం పొందాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు ఉన్నాడని మీరు నమ్మినప్పుడు, దేవుడు నన్ను చూస్తున్నట్టు నమ్మినప్పుడు, దేవుడి కొరకే నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు, దేవుడి కొరకే నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు, దేవుడి కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు అద్భుత కార్యములు చేయాలని ఆశిస్తున్నప్పుడు, ఆధారపడినప్పుడు, ఆనుకున్నప్పుడు నువ్వు నమ్మి బాప్టిజం పొందుకోవాలి కదా. అప్పుడు ఆ యొక్క దొంగకి ఆ యొక్క నీటిలో ములగడానికి అవకాశం లేదు కాబట్టి స్ట్రైట్గా దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతానన్నాడు. అవునండి, దేవుడు ఆ యొక్క దొంగ హృదయాన్ని చూసి పరలోకానికి తీసుకెళ్ళిపోతానన్నాడు. ఆ యొక్క దొంగ యొక్క హృదయము ప్రత్యత్తాపముతో తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నీ యొక్క, అక్కడ ఏంటంటే దేవుడు ఆ యొక్క దొంగ యొక్క నమ్మకం చూశాడు, విశ్వాసం చూశాడు, భయభక్తులు చూశాడు. ఇంత స్పాట్లో అలా నమ్మేసుకున్నాడు అంతే. దొంగ దేవుని అప్పటిదాకా చూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా స్పాట్లో డెసిషన్ తీసేసుకున్నాడు. ఎవరు? దొంగ. నమ్మేశాడు. ఎవరిని? గుడ్డిగా నమ్మేశాడు. ఇంకా అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా ఈయన ఖచ్చితంగా ఈయన యూదులకు రాజు, ఖచ్చితంగా ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈయనతో ఉంటే నాకు జీవితం బాగుంటుంది, నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి నేను ప్రవేశిస్తానని అని ఆయన విశ్వాసం కలిగి ఖచ్చితంగా ఏదైతే అయిందని దేవుని యొక్క వెంబడి వెళ్ళడానికి ముందడుగు వేశాడు. అటువంటి ముందడుగు వేసేవారికి మనం ఉన్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మి దేవుడి యొక్క సన్నిధికి వస్తేనే కదా, దేవుడిని అంగీకరిస్తేనే కదా మనకి జీవితాలు బాగుంటాయి. బాప్టిజం పొందలేనటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఎక్కడైనా రాసిందా? చెప్పాలండి మీరు. ఒకవేళ ఉంటే చెప్పండి, నేనైతే చదవలేదు ఎక్కడన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తానండి, పాస్టర్ గారు సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను అందుకే కొంచెం కాన్సెప్టే తీసుకున్నాను. ఏదేమైనా కానీ మనం నమ్మి బాప్టిజము పొందాలి. ఇక 4 విషయాలు చెప్పాను మీకు. ఏంటి? మొదటగా మామూలుగా లేరండి మన సంగతి. లేఖనము నెరవేర్పు. రెండోది సహాయము. మూడవది సాక్ష్యం. 4 ఏంటంట? సువార్త. సువార్త అంటే INRI అంటే ఏంటంటే యూదుల రాజు అని అర్థము. అయితే ఆ యొక్క దొంగ ప్రత్యత్తపడిగి దేవుని యొక్క ప్రేమను గైకొని అంగీకరించి ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇంకా మారు మనసు పొందలేనటువంటి వారు మన సంఘంలో ఎవరైనా ఉన్నట్లయితే
ఖచ్చితంగా మార్పు మనసు పొంది దేవుని అంగీకరించి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించాలని, దేవుల్లో వాడబడాలని, దేవుల్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక కొద్ది మాటల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక.